మహేష్ బాబు అంటే టాలీవుడ్లో ఫుల్ క్రేజ్. కానీ బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఈ ఇమేజ్ సరిపోదు. అదే రాజమౌళితో కొలాబరేట్ అయితే సౌత్ ఇండస్ట్రీలో రజనీ ఒక్కరే సూపర్ స్టార్, అందులో నో డౌట్. కానీ లోకేష్ కనగరాజ్ అనే డైరెక్టర్ లేకపోతే పుష్పతో నార్త్ బెల్ట్ షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ ఆ రేంజ్ కలెక్షన్స్ చూడాలంటే ఆల్రెడీ బీటౌన్ బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టిన అట్లీ లాంటి దర్శకుడే కావాలి. ఏంటి డైరెక్టర్స్ కి ఈ ఎలివేషన్స్ అనుకుంటున్నారా? అయితే చూసేయండి. ఇండస్ట్రీలో హీరోల కన్నా దర్శకులకు ఇమేజ్ వెయిటేజ్ పెరుగుతుంది. కేవలం హీరోలకే కాదు, దర్శకులకు భీభత్సమైన ఫ్యానిజం ఏర్పడింది. అందులో ఫస్ట్ రోలో ఉంటాడు దర్శకధీరుడు రాజమౌళి. టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లిన జక్కన్న స్టార్ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో మ్యాటర్ ఏం కాదు, కానీ ఏ హీరోతో సినిమాలు చేసినా సక్సీడ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి డిమాండ్ పెరిగింది. ఇక ఎకనామికల్ థియరీ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం పేమెంట్లో మార్పులు మొదలయ్యాయి. దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకున్న దర్శకుడిగా అవతరించాడు జక్కన్న. ఇక రీసెంట్ ప్రాజెక్ట్ SSMB 29 కోసం 200 కోట్లను చార్జ్ చేస్తున్నాడట. మహేష్ కన్నా ఎక్కువని టాక్. మహీకి ఇప్పటి వరకు పాన్ ఇండియా ఫిలిం లేకపోవడం కూడా మైనస్ గా మారింది. జక్కన్న కొలాబరేషన్తో ఈ హీరో లెక్కలు కూడా చేంజ్ కాబోతున్నాయి. సౌత్ లో రజనీకాంత్ ఒక్కరే సూపర్ స్టార్, కానీ కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో ఆయన్ను నిలబెట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. రజనీకే కాదు, కమల్ హాసన్ కి కూడా కెరీర్ చేసింగ్ మూవీని అందించాడు. సినిమాటిక్ యూనివర్స్ అనే వరల్డ్ క్రియేట్ చేసి తిరుగులేని దర్శకుడిగా మారాడు. అందుకే కోలీవుడ్ లో లోకీ నుండి సినిమాలు వస్తున్నాయంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కూలీలో మల్టీ స్టారర్ క్రేజ్ ఒకవైపు, లోకేష్ కనగరాజ్ ఇమేజ్ మరోవైపు. అందుకే తనకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పే లేదంటున్నారు. తన పనికి 50 కోట్ల రెమ్యునరేషన్ వర్త్ఫుల్ అంటున్నాడు. పుష్పతో పాన్ ఇండియా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ సినిమాను ఆ స్థాయికి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను దుల్లగొట్టిన బన్నీ పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ ను కాదని అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే షారుఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ వేశాడు. అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్ కావడంతో ఈ కోలీవుడ్ డైరెక్టర్ ఇమేజ్ డబుల్ అయి అతడి రెమ్యునరేషన్ వెయిటేజ్ పెరిగింది. అందుకే బన్నీతో సినిమాకు ఏకంగా 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడు అట్లీ. జస్ట్ ఎలివేషన్లతోనే హీరోలకు క్రేజ్ తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పేమెంట్ పెంచేశాడు. తారక్ డ్రాగన్ మూవీ కోసం రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడుగుతున్నాడట. 50% షేర్ కావాలట. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయట మైత్రి, నందమూరి ఆర్ట్స్ బ్యానర్స్. అంటే నీల్ మామ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. వీళ్లే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో బాక్స్ ఆఫీస్ బెండ్ తీసే అనిల్ రావిపూడికి కూడా ఇలాంటి ఇమేజ్ ఏర్పడింది. చిరు విశ్వంభర కన్నా సంక్రాంతికి వచ్చే మూవీకి హైప్ రావడానికి అనిల్ కూడా ఓ కారణం. ఈ లెక్కన హీరోల కన్నా దర్శకుల ఇమేజ్ క్రేజ్ పెరిగింది అనడంలో సందేహమే లేదు. అందుకే డైరెక్టర్ల రెమ్యునరేషన్లకు రెక్కలొచ్చాయి. కోర్టు సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ మూవీ హిట్ తుది చూడొద్దు అంటూ నాని స్టేట్మెంట్ తోనే అర్థమవుతోంది ఆ మూవీపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో. నిజంగా ఆయన అంచనాలను తలకిందులు చేయలేదు కోర్టు. చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ బొమ్మ కోలీవుడ్ రీమేక్ కి రెడీ అవుతోంది. నాని నిర్మిస్తున్నాడన్న వెయిటేజ్ తప్ప ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకున్న బొమ్మ కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ. హర్ష రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్స్ గా, ప్రియదర్శి కీ రోల్లో తెరకెక్కిన కోర్ట్ మూవీ సూపర్ హిట్ అయింది. కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ టీమ్ ని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఈ మూవీ టీమ్ ని ప్రశంసిస్తూ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక యాక్టర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ పంపారు. చందు, జాబిలీ క్యారెక్టర్స్ కి రోషన్, శ్రీదేవిలకు ఎంత పేరొచ్చిందో లాయర్ రోల్లో ప్రియదర్శి మరోసారి తన మార్క్ చూపించాడు. మంగపతి క్యారెక్టర్ లో శివాజీ పెర్ఫార్మెన్స్ మూవీకే హైలైట్. ఇక ఇందులో కథలెన్నో చెబుతారు సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో చార్ట్ బస్టర్ గా నిలిచింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డైరెక్టర్ రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ కోర్ట్ మూవీని వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు. సుమారు 10 కోట్లతో నిర్మించిన కోర్ట్ తొలి రోజే 8 కోట్లను రాబట్టుకుంది. ఫైనల్ రన్ ముగిసేసరికి 50 కోట్లకు పైగా కొల్లగొట్టిందని టాక్. ఇప్పుడు ఈ బొమ్మ తమిళంలో రీమేక్ కి రెడీ అవుతోంది. కోర్ట్ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కత్రేజన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ ఎప్పుడో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రోషన్, శ్రీదేవి క్యారెక్టర్స్ ని న్యూ కమర్స్ తో తెరకెక్కిస్తున్నారట. ప్రొడ్యూసర్ కత్రేసన్ కొడుకు కృతిక్, దేవయాని కూతురు ఇనియా తెరంగేట్రం చేయబోతున్నారని టాక్. ప్రియదర్శి క్యారెక్టర్ ని ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషిస్తున్నాడని టాక్. సాయి కుమార్ రోల్ త్యాగరాజన్ చేస్తున్నారట. ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట. దేవయాని డాటర్ ఇప్పటికే సరిగమప సీజన్ 5 లో సింగర్ గా ప్రూవ్ చేసుకుంటోంది.
మరి మదర్లా తను కూడా హీరోయిన్ గా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటుందేమో చూడాలి. కరుప్పు సూర్యకే కాదు, సాయి అభ్యంకర్ కి కూడా ఛాలెంజింగ్ మూవీ. కారణం ఏఆర్ రెహమాన్ వదిలేసిన ప్రాజెక్ట్ అతడి చేతికి దక్కడమే. ఇదే కోలీవుడ్ లో కొంతమందికి మింగుడు పడలేదు అనుకుంటే కేవలం పాప్ సాంగ్స్ తో బ్యాక్ టు బ్యాక్ పిక్చర్స్ బ్యాగ్ లో వేసుకోవడం కూడా కంగు తినిపించింది. కంపోజర్ తొలి రిజల్ట్ కి రెడీ అవుతున్న టైంలో కరుప్పు బీజిఎం పై కోలీవుడ్ రియాక్షన్ ఏంటి? టీజర్ పై వినిపిస్తున్న కామెంట్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓవర్ నైట్ మ్యూజికల్ సెన్సేషన్ గా మారాడు సాయి అభ్యంకర్. అతడి టాలెంట్ ని గుర్తించిన కోలీవుడ్ వరుస ఆఫర్స్ ని కట్టబెట్టింది. ఒక్క సినిమా రిజల్ట్ కూడా రాకపోయినా ప్రజెంట్ 7-8 సినిమాల వరకు బ్యాగ్ లో వేసుకున్నాడని టాక్. అందులోనూ అట్లీ బన్నీ ప్రాజెక్టుకు ఫైనల్ కావడం సో కాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్లకు మింగుడు పడలేదన్నది కోలీవుడ్ బస్. ఫస్ట్ బెంచ్ లో ఫిక్స్ అయినప్పటికీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మాత్రం సూర్య ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్ కరుప్పు. ఇలా టీజర్ వచ్చిందో లేదో సూర్య పర్ఫార్మెన్స్ కన్నా సాయి బీజిఎం కోసమే ఎదురు చూసిన వాళ్ళున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఏఆర్ రెహమాన్ అనుకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల సాయి అభ్యంకర్ చేతికొచ్చింది. కరుప్పు టీజర్ పట్ల సూర్య ఫ్యాన్స్ మస్తు ఖుషి అయ్యారు. మరొకసారి వింటేజ్ సూర్యాని చూసామని ఫీల్ అవుతున్నారు. ఈసారి కాలరెగరేసే మూవీ కాబోతోందంటూ సంబరంలో మునిగి తేలుతున్నారు. అంతేకాదు సాయి అభ్యంకర్ బీజిఎం అయితే వేరే లెవెల్ అంటూ పొగిడేస్తున్నారు. ఫైర్ అని, గూస్ బంప్స్ వస్తున్నాయని, రొంబ సంతోషం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ్యూజిక్ కి స్టన్నింగ్ అయిపోయామంటూ పొగిడేస్తున్నారు. బన్నీ అట్లీ సినిమా మ్యూజిక్ సేఫ్ హ్యాండ్స్ లోనే ఉందనే ధీమాను వ్యక్తం చేశారు. కానీ కొంతమంది పనిగట్టుకుని వరస్ట్ కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. బీజిఎం ఏమాత్రం బాగోలేదని, వినసొంపుగా లేదంటూ కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ని స్టార్ట్ చేశారు. అంతేకాదు ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయి? కేవలం స్టార్ సింగర్స్ స్టిప్స్ హరిని కొడుకు కావడం వల్లే అంటూ నెగిటివ్ కామెంట్లు షురూ చేశారు. ప్రజెంట్ ఊపిరి సెలపనంతగా భారీ ప్రాజెక్ట్స్ అతని చేతిలో ఉన్నాయి. బెంజ్, శింభు మూవీ, అట్లీ, డ్యూడ్ కాకుండా మరొక 3 ప్రాజెక్టులున్నాయి. మరి ఈ 20 ఏళ్ల కుర్రాడు మ్యూజిక్తో ఏం మ్యాజిక్ చేశాడన్నది ఫస్ట్ మూవీ డ్యూడ్తో తేలబోతోంది. డ్యూడ్ దీపావళికి రాబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. కరుప్పు కూడా రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు, కానీ ఇదే డేట్కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. పుష్ప 2లో ఫహద్ ఫాజిల్ రోల్ మాలీవుడ్ ఆడియన్స్ ని హర్ట్ చేసింది అన్నది గట్టి బజ్. ఫఫా కూడా ఎక్కడా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా కనిపించిందే లేదు. ఆ క్యారెక్టర్ అతన్ని కూడా బాధ పెట్టింది అని టాక్. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎక్కడా నోరు మెదపని మలూడ్ స్టార్ హీరో రీసెంట్ గా స్పందించారట. గత ఏడాది లాస్ట్ లో వచ్చిన పుష్ప 2 రప్పాడించింది. హిందీ బెల్ట్ ని షేక్ చేసింది. ఈ దఫా ఏమాత్రం తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ ఊచ కోత కోసాడు అల్లు అర్జున్. సుమారు 1800 కోట్లను కొల్లగొట్టి టాలీవుడ్ లో అత్యధిక గ్రాసర్ మూవీగా మారింది. పుష్పరాజ్ మానియా, డైలాగ్, సాంగ్స్ తో ఊగిపోయింది ఇండియా. కానీ కేరళలో మాత్రం మాలీవుడ్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశపరిచింది. దీనికి కారణం ఫహద్ ఫజిల్ రోల్. బన్వర్లాల్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ వరస్ట్ గా సుకుమార్ డిజైన్ చేశాడని భావించారు మాలీవుడ్ ఆడియన్స్. అందుకే సీక్రెట్ బాయ్కాట్ చేశారు. వెరసి మలయాళ ఇండస్ట్రీలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది పుష్ప 2. ఫహద్ ఫాజిల్ షూటింగ్ టైంలోనే తన క్యారెక్టర్ పట్ల అసంతృప్తితో ఉన్నాడన్నది మాలీవుడ్ లో బజ్. క్లోజ్ సర్కిల్స్ నుండి అప్పట్లో వినిపించిన టాక్ ప్రకారం పుష్ప 1 టైంలో చెప్పిన స్టోరీకి పుష్ప 2లో తన క్యారెక్టర్కి పొంతన లేదని, షెకావత్ రోల్లో డెప్త్ లేదని, డ్యామేజ్ చేసేదిగా ఉందని ఫహా భావించినట్లు కథనాలొచ్చాయి. కమిట్మెంట్ ఇచ్చాడు గనుక మూవీ కంప్లీట్ చేశాడు తప్ప ఎక్కడా ప్రమోషన్స్లో పాల్గొనలేదు. ఇంక్లూడ్ కేరళ ఈవెంట్స్ లో కూడా సందడి చేయలేదు. భారీ సక్సెస్ వచ్చినా కనిపించలేదు. కానీ ఎక్కడా పుష్ప 2 గురించి, తన క్యారెక్టర్ గురించి నెగిటివ్ గా ఈ స్టార్ హీరో మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ రీసెంట్లీ మ్యారిసన్ ప్రమోషన్ లో భాగంగా పుష్ప 2 గురించి ఇండైరెక్ట్ గా స్పందించాడట ఫహద్ ఫాజిల్. వడవేలు ఫహద్ ఫాజిల్ నటించిన మ్యారిసన్ రీసెంట్లీ థియేటర్ లో పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఫహా. అయితే ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2 గురించి పేరు ప్రస్తావించకుండా గత ఏడాది ఓ సినిమా ఎందుకు చేశానో అని బాధపడ్డాడట. రోల్కున్న ప్రాధాన్యత తనకు చాలా ఇంపార్టెంట్ అని, వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియదన్నాడట. ఆ సినిమా గురించి మాట్లాడకపోవడమే బెటర్ అని, సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు అక్కడ వదిలేసి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి అంటూ చెప్పుకొచ్చాడట. అయితే కేరళ మీడియా ఇది పుష్ప 2 గురించి అన్నాడని డిసైడ్ చేస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో, త్వరలో ఈ స్టార్ హీరో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. వార్ 2 ట్రైలర్ వచ్చేసింది. టీజర్ మిస్ఫైర్ కావడంతో ట్రైలర్ విషయంలో కేర్ తీసుకున్నాడు దర్శకుడు. టాక్సిక్ మూవీ నయా స్కెడ్యూల్ ముంబైకి షిఫ్ట్ అయింది. థియేటర్స్లోకి వచ్చిన 7 నెలలకి టెలివిజన్ ప్రీమియర్కి రెడీ అవుతోంది ఓ బాలీవుడ్ మూవీ.
మరిన్ని మూవీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. బాలీవుడ్ హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ వార్ 2 నుండి ట్రైలర్ వచ్చేసింది. పేరుకి బీటౌన్ ఫిల్మ్ అయినప్పటికీ తారక్ వల్ల టాలీవుడ్ ఆడియన్స్ తమ సినిమాగా ఓన్ చేసుకుంటున్నారు. టీజర్ కాస్త మిస్ఫైర్ కావడంతో ట్రైలర్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు అయాన్ ముఖర్జీ. దేశం కోసం ఎంతటి త్యాగానికైనా పాల్పడే రా ఏజెంట్స్ గా కనిపించబోతున్నారు హృతిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరి ఫేస్ ఆఫ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ లో కేవలం బికినీతో మాత్రమే కనిపించిన కియారా ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంది. ఆగస్ట్ 14న వార్ 2 ర్యాంపేజ్ స్టార్ట్ కానుంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత యష్ నుండి వస్తున్న ఫిల్మ్ టాక్సిక్. ఈ ప్రాజెక్ట్ తాజా స్కెడ్యూల్ ముంబైకి షిఫ్ట్ అయింది. హుమా ఖురేషి యష్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తోంది దర్శకురాలు గీతూ మోహన్ దాస్. ఈ 3 వీక్ స్కెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ తీయబోతోందట. బాడీ డబుల్స్ లేకుండా రియల్ స్టంట్స్ చేయించబోతున్నారట యాక్షన్ డైరెక్టర్స్. కన్నడతో పాటు ఇంగ్లీష్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ ఫిల్మ్ మార్చ్ 19న అంటే ఉగాది ఈద్ ఫెస్టివల్స్ టార్గెట్ చేస్తూ థియేటర్స్ లోకి రాబోతోంది. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ బేబీ జాన్ ఎట్టకేలకి టెలివిజన్ ప్రీమియర్ కి మోక్షం దక్కించుకుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయింది. తమిళ్ బొమ్మ తేరీని రీమేక్ చేసి బాలీవుడ్ ఆడియన్స్ కి అందించగా బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఓటీటీలోకి వచ్చినా ఇప్పటి వరకు బుల్లితెరపై సందడి చేయలేదు. రీసెంట్ గా జీ సినిమా రైట్స్ దక్కించుకుంది. జూలై 27న జీ సినిమాలో ప్రసారం కానుంది. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ సెంట్రిక్ మూవీ పరదా వినూత్నంగా ప్రచారాన్ని షురూ చేస్తోంది. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా కొంతమంది మహిళలు రెడ్ శారీ ధరించి ముసుగు వేసుకుని సినిమాను వాచ్ చేశారు. ఇందులో అనుపమ ఉందని టాక్. ప్రెజెంట్ ఆ వీడియో వైరల్ అవుతోంది. శుభంతో రీసెంట్ హిట్ అందుకున్న ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. పరదా ఆగస్ట్ 22న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ క్రమంలోనే ఇలా డిఫరెంట్ ప్రమోషన్స్ ని షురూ చేసిందట టీమ్.